ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు సర్దార్ భగత్ సింగ్, హరి శివరాం రాజ్గురు, సుఖ్దేవ్ దాపర్ల 94వ వర్ధంతి కార్యక్రమం పాతపట్నం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ప్రధాన ఉపాధ్యాయులు పి కృష్ణారావు అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారచల్లి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. మొదటిగా భగత్ సింగ్ విగ్రహానికి, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల చిత్రపటాలకు జాతీయ నూలు పోగులు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రామరాజు కృష్ణారావు మాట్లాడారు. వీళ్ళకి ఒకే రోజు ముగ్గురికి గుర్తు ఇస్తారు. గుర్తు ఇస్తే వాళ్ళు బాధపడలేదు. ఎందుకు బాధపడలేదు? చనిపోతే ఇంకెంతో మంది ఈ భారతదేశ స్వాతంత్రం గురించి పోరాటం చేస్తారని సంకల్పం. ఆ ముగ్గురికి గుర్తు చేసినప్పుడు వాళ్ళ వయసు కేవలము 23 సంవత్సరాలు, 24 సంవత్సరాల వయసే. అంటే మీకు ఇంటర్మీడియట్ పూర్తి, డిగ్రీ పూర్తయిన ఆ వయసులో కూడా ఉరికమ్మ మనం నవ్వుతూ ఎక్కారు కానీ బాధపడుతూ. అప్పుడు మన దేశాన్ని పాలిస్తున్నారు. వాళ్ళని పారదోలడానికి అట్లాంటి మహానుభావులు ఎందరో త్యాగం చేసినందువల్లే ఈవేళ మనకి స్వాతంత్రం అనేది వచ్చింది. ఈ స్వాతంత్రం తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది, ముఖ్యంగా మీ పైన ఉంది. మన ప్రతి ఒక్కరు కూడా మన గురించి మనం ఆలోచించడం కాకుండా దేశాన్ని గురించి ఆలోచించాలి. అప్పుడే మన జీవితం యొక్క ధన్యం అవుద్ది. అంతేనే కాదా? బోలో స్వతంత్ర భారత మాతాకి, బోలో స్వతంత్ర భారత మాతాకి, బోలో స్వతంత్ర భారత మాతాకి. ఇప్పుడు సార్ శంకర్ సార్ కి జవన్ జవన్ థ్యాంక్ యూ. మీరు కార్యక్రమం వచ్చి భాగస్వామి అయినందుకు మీ అందరికి పేరు పేరు తెలియజేస్తాను. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ సార్.